ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం నుండి, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయాల్లో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని, మీరు దేవుని సంపూర్ణత యందు పరిపూర్ణులుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలననియు ప్రార్థించుచున్నాను. ఎఫెసీ సంఘం కొరకు పౌలు ఎవరు ప్రార్థన చేస్తా ఉన్నాడు? ఎవరు ప్రార్థన చేస్తున్నాడు? తగిన శక్తి గలవారు కావాలని. ఏ శక్తి గలవారు కావాలని ప్రార్థన చేస్తా ఉన్నాడు? అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి. హల్లెలూయా. సంఘానికి వచ్చేటువంటి వారంట అంతరంగ పురుషుల్లో శక్తివంతులుగా ఉండాలి. అంతరంగంలో పిరికితనం కాదు, భయపడటం కాదు. అయ్యో నేను యేసు ప్రభువుని నమ్ముకుంటే నా ఆధార్ కార్డు పోతుందేమో, నేను యేసు ప్రభువుని నమ్ముకుంటే నా ఓటర్ కార్డు పోతుందేమో, నాకేమన్నా ప్రమాదం అవుతుందేమో, ఇంట్లో వాళ్ళు తిడతారేమో, నాకేమన్నా ఇబ్బంది అవుతుందేమో, కులం నుంచి వెలివేస్తారేమో, మతం నుంచి వెలివేస్తారేమో, సమాజం నుంచి, ఇంట్లో నుంచి, ప్రభుత్వం నుంచి ఆటంకాలు వస్తాయేమో. భయపడకూడదు. ఎప్పుడు భయం వస్తుంది? నీ అంతరంగ పురుషుడు శక్తి కలిగి లేకపోతే, దేవుని ఆత్మతో నువ్వు నింపబడకపోతే. యేసు ప్రభుని అప్పగించేటువంటి ఆ రాత్రి వేకువజామున ఆ శిష్యులు వచ్చి పట్టుకుంటుంటే, ఆ అర్ధరాత్రి యేసు ప్రభుని పట్టుకున్నప్పుడు యోధా ముద్దు పెట్టాడు, సైనికులు వచ్చి పట్టుకున్నారు. అప్పుడు 12 మంది శిష్యులు ఏం చేశారు? మిగతా 11 మంది పారిపోయారు. పేతురు మాత్రం వాడు చెవి నరికాడు. యేసై గద్దించి మరలా చెవి తీసి ఆడ పెట్టాడు ప్రార్థన చేసి. కానీ వాళ్ళంతా కూడా చెదరిపోయి పారిపోయారు. పిరికివారు, భయపడ్డారు. మా యేసైని ఎందుకు పట్టుకుంటారు? ఆయన ఏం తప్పు చేశాడు అని అడగలేకపోయారు, ఎదిరించలేకపోయారు, నిలబడలేకపోయారు. సరే మేము కూడా వస్తాం, మరి సత్యమేందో మేము తెలుసుకుంటాం అని నిలబడలేదు. పారిపోయారు పిరికితనంతో. హల్లెలూయా. పిరికితనంతో ఏమయ్యారు? పారిపోయారు. యేసయ్యని తీసుకెళ్తా ఉంటే వీళ్ళందరూ పారిపోతున్నారు. పేతురికి మనసులో బాధేసింది. నేను ఈయనని విడిచిపెట్టనని చెప్పాను కదా, ఈయనతో ఉంటానని చెప్పాను కదా, సరే ఆయనతో ఉండకపోతే ఏమి, ఆయన వెనకాల వెంబడిస్తానని చెప్పేసి ఆయన వెనకాల వెంబడించడం జరుగుతుంది. ఆయన దూరంలో తీసుకెళ్తుంటే వెనకాల ఉన్నాడు. ఆ సిలువ టైంలో యోహాను యేసయ్యని వెంబడిస్తూ ఉన్నాడు మరియమ్మతో కలిసి. కానీ పేతురు దూరంగా ఉండి ఫాలో అవుతున్నాడు. అప్పుడు ఒక చిన్నదుండి, నీవు కూడా యేసయ్యతో ఉన్నవాడు కదా అంటే, ఆయన ఒట్టు పెట్టుకుంటూ నిందించుకుంటూ ఆయన ఎవరో నాకు తెలియదు అని అబద్ధం ఆడినటువంటి వ్యక్తి పేతురు. ఎందుకు అబద్ధం ఆడాడు? అంతరంగ పురుషుల్లో బలము లేనివాడు, పిరికివాడు, భయస్థుడు, ఆందోళన కలిగిన వ్యక్తి. అదే ఈ పేతురు యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత, పరలోకానికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? ఒకసారి అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలో మనం గమనిస్తే యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? మీరు కనిపెట్టండి పరిశుద్ధాత్మ కొరకు. 8వ వచనం, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందినరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములు ఎన్నంతటా భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుదురని వారితో చెప్పెను. హల్లెలూయా. యేసు ప్రభువు పరిశుద్ధాత్మ పూర్ణుడై ఉన్నాడు. 40 దినాలు ఉపవాసంతో ప్రార్థన చేశాడు. దేవుని ఆత్మతో నింపబడ్డాడు. దేవుని ఆత్మ చేత నడిపించబడతా ఉన్నాడు. స్వస్థతలు జరుగుతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి. అనేక మంది ఎదిరించారు. ఆయన ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాడు. యేసయ్య పిరికివాడు కాదు, యేసయ్యకు భయం లేదు. పిరికితనం అనేది యేసయ్యకు లేదు. ఎందుకంటే ఆయన పరిశుద్ధాత్మతో నింపబడ్డవాడు కనుక. కానీ ఈ శిష్యుడికి అలాంటి అనుభవంలోకి లేరు. యేసయ్య రాత్రంతా ప్రార్థన చేస్తుంటే వీళ్ళు ప్రార్థన చేయలేకపోయారు, నిద్రపోతా ఉన్నారు. ఆయనతో ఉంటున్నారు కానీ ఆయన శక్తిని, ఆయన అభిషేకాన్ని పొందుకోలేకపోయారు. ఆయన వల్ల మారలేకపోయారు, ఆయనలాగా ఉండలేకపోయారు.
ఆయనతో పాటు లోతైన అనుభవాలకి వెళ్ళలేకపోయారు. యేసయ్య నీళ్ళ మీద నడిచాడు, పేతురు ఉన్నాడు, ప్రభువు నేను కూడా నడుస్తున్నాడు, మొదలు నడిచాడు, పడిపోయాడు. హల్లెలూయా. భక్తిలో ఆయన స్థాయికి రాలేకపోయారు. కానీ ఇక్కడ చూడండి, అయిన పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి రోజుతారు. ఈ అనుభవం మనకు కావాలి. పరిశుద్ధాత్మతో నింపబడే అనుభవం మనకు కావాలి. అంతరంగ పురుషుని యందు బలం పొందుకోవాలి. ఇలాంటి అనుభవం ఎందుకు మనం మీరు చర్చికి రావట్లేదు, నేను ఎందుకు బతికి రావాల్సి వస్తుంది, ఆదివారం రండి అయ్యా, పడిపోతారేమో మీ గురించి మాకు దిగులు ఉందయ్యా. అయ్యా మాట్లాడుకోండి, చూడండి, పడిపోతారేమో, మీరు గుళ్ళకి రాలేకపోతున్నారు, ప్రార్థించలేకపోతున్నారు, ఉపవాసం ఉండలేకపోతున్నారు, ఆరాధన చేయలేకపోతున్నారు, వాక్యం ధ్యానించలేకపోతున్నారు. ఎఫెసీ 3:15 అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడాలి. ఆయన ఆత్మ ఏం చేస్తాడంటే మనకి ఆత్మతో నింపబడితే బలపరచబడతాం. యేసయ్య శాస్త్రులు పరిశీలన ఎదుట అంత ధైర్యంగా ఉండడానికి గల కారణం ఏంటంటే ఆయన అంతరంగ పురుషుని యందు శక్తి గలవాడు, పరిశుద్ధాత్మ చేత బలము పొందుకున్నాడు. అందుకే ఆ శిలువలో ఆయన కొరడాలతో కొట్టిన, ముళ్ళ కిరీటం పెట్టిన, ఆయన చేతుల్లో కాళ్ళలో మొదలు కొట్టిన, హేళన చేస్తున్న ఆయన శక్తి కలిగిన వాడు కనుక భయపడలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మన చిన్నపిల్లలు ఉంటారు, ఎత్తుకుంటారు, వాళ్ళు మనం పడుతుంటే మనకు నొప్పి అనిపిస్తారా? నొప్పి అనిపి యేసయ్యకి వాళ్ళందరూ పడుతుంటే అవి చాలా గాయాలైతున్నాయి, రక్తం కారుతున్నాయి. కానీ తన అంతరంగం, తన మనసాక్షిలో చాలా శక్తి కలవాలి. శరీరానికి నొప్పి వస్తుంది, రక్తం కారుతుంది, వేదనే, కానీ తన మనస్సాక్షి చాలా బలంగా ఉంది, తన అంతరంగం చాలా దృఢంగా ఉన్నది. వాటిని జయించగలిగాడు, తట్టుకోగలిగాడు, వాటిని అధిగమించగలిగాడు. చనిపోవడానికి వెనకాడేది, భయపడలేదు. ఆయన లోతైన అనుభవం కలిగిన వాడు కనుక అపోస్తల కార్యంలో 1వ అధ్యాయంలో యేసయ్య అన్నాడు, మీరు ఎదురు చూడండి, పరిశుద్ధాత్మ పొందుకుంటారు, అప్పుడు మీకు శక్తి వస్తుంది బాబు, తిరిగి మనం భయం అనేది ఉండదు. అప్పుడు వీళ్ళు 10 దినాల పాటు 120 మంది ప్రార్థన చేశారు. 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. అప్పుడు పేతురు లేచి, తిరిగి వాడని పేతురు లేచి నిలబడి బోధిస్తే 3,000 మంది రక్షణ పొందారు. యెరూషలేమంతా రక్షణ పొందుతా ఉన్నారు. ప్రజలు ప్రభువులోకి అయ్యా ఆరోపణ చూడండి, వాక్యం ఇక్కడ రికార్డ్ అవుతుంది. అయితే ఈ వీళ్ళు అపోస్తుల సువార్త ప్రకటిస్తూ ఉంటే అనేక మంది స్వస్థ పొందుతున్నారు, బాగుపడుతూ ఉన్నారు. శాస్త్రులు పరిశీలి వచ్చి, ఆ ప్రధాన యాజకులు వచ్చి వీళ్ళు తీసుకెళ్లి చెరసాలలో పెట్టి కొరడాలతో పట్టడం జరిగింది. హల్లెలూయా, కొరడాలతో పట్టడం జరిగింది. అయినా భయపడతాయి. తీసుకెళ్లి చెరసాలలో పెట్టారు. దేవతలు వచ్చి వారు వినిపిస్తా ఉన్నది. మరలా బయటకు వచ్చారు, మరలా సమాజ మందిరంలో నిలబడి వారు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. హల్లెలూయా. యాకోబుని కత్తితో పొడిచి చంపారు, అయినా కూడా చావడానికి మిగతా 10 మంది శిష్యులు, 12 మందిలో ఒకే చనిపోయాడు. అయినప్పటికీ కూడా వాడు భయపడలేదు. హల్లెలూయా. అయ్యో కత్తితో చంపారే, పేతురు చంపడానికి ప్రయత్నం చేశారే, పేతురు దేవత చెరసాల నుంచి విడిపించారే, ఇప్పుడు నేను సువార్త ప్రకటిస్తే మమ్మల్ని చంపుతారేమో అని భయపడలేదు. హల్లెలూయా. కారణము వాడు లోతైన అనుభవానికి వెళ్ళినటువంటి వారు. హల్లెలూయా. లోతైన అనుభవానికి నువ్వు వెళ్తే నువ్వు దేనికి భయపడవు, దేనికి చింతించవు, దేనికి వెనకాడవు. ఎందుకంటే అధికారులు హృదయాలు కూడా దేవుడు తారుమారు చేయగలడు. ఎలాంటి పరిస్థితులు అయినా సరే నీకు అనుకూలంగా మారుస్తాడు. గలతీ ప్రాంతంలో పౌలు శీలలు సువార్త ప్రకటిస్తా ఉన్నారు. లుస్త్రా అనే పట్టణంలో ప్రకటిస్తుంటే వీళ్ళని విపరీతంగా కొట్టారు. అక్కడ సైనికులు, యూదులు విపరీతంగా కొట్టి రక్తంగా తీసుకెళ్లి చెరసాల పడేశారు. పౌలు శీలని వాళ్ళు ఏం చేశారు, రాత్రి అర్ధరాత్రి పాటలు పాడుతూ ఉన్నారు. హల్లెలూయా, పాటలు పాడుతూ ఉన్నారు, భయపడట్లేదు. సువార్త ప్రకటించడానికి కొట్టారు కదా, భయంతో ఉంటారు కదా. రాత్రి అంతా రక్తాలు పారుతూ ఉన్నాయి, హాస్పిటల్ తీసుకెళ్ళలేదు, రక్తాలు కారిపోతా ఉన్నాయి, చేతులకి కాళ్ళకి ఆ చెరసాలు బంధించారు. వాళ్ళు పాటలు పాడుతుంటే భూకంపం వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళకి ఒక ప్రగాఢమైన విశ్వాసం, నమ్మకాలు. ఇదిగో ఇంత జరిగింది, మా దేవుడు మమ్మల్ని ఎందుకు పట్టించుకోడు, ఇప్పుడు ఏదో చేస్తాడు,
పాటలు పాడుతూ ఉన్నారు. భూకంపం వచ్చింది. చేతుల సంఖ్యలు తెగిపోయినాయి, కాళ్ళ సంఖ్యలు తెగిపోయాయి. భయపడ్డాడో, వీళ్ళంత గొప్పవాడో తెలుసుకున్నాడో, రక్షణ పొందారో, ఆ రాత్రి వాళ్ళకి గాయాలు పడి కడుపు నిండా ఆహారం పెట్టి సువార్తని రక్షణ పొందారో. లోతైన అనుభవం అయితే ఈ కార్యాలు లోతైన అనుభవం అయితే ఎక్కడికి పోయినా సరే దేవుడిని తలగా ఉంచుతాడు తప్ప తోకగా ఉంచడం. పేతురు చంపాలనుకున్నారు, యాకోబును చంపినట్టు చెరసాలలో పెట్టారు, అనేక మంది కావలి పెట్టారు. అర్ధరాత్రి దేవుడికి వచ్చింది, సరుకు సంఖ్యలు తీసింది, బయట తీసింది. ఇది లోతైన అనుభవం అయితే నీ పక్షాన దేవుడు చేసే యుద్ధం. మొన్న శుక్రవారం రాత్రి ఒకరికి మమ్మల్ని ఇంటికి పిలిచారు. బర్త్డే ఉందని చెప్పేసి వేరే చర్చికి వెళ్ళేవాడు. పిలిస్తే వెళ్ళాము. మాకు ప్రార్థన చేసే వాక్యం అయిపోయింది, భోజనం పెట్టుకుంది. ఎందుకంటే ఆ సిస్టరు వాళ్ళ స్కూల్లో ఆమె ఏం చేసేదంటే లంచ్ టైంలో ఏసై పాటలు పాడుకోవడం, బైబిల్ చదువుకోవడం, వాక్యం చదువుకోవడం. ఈ పిల్లలు కూడా భోజనం చేసడం అయిపోయింది కదా, అమ్మాయి కూర్చుంటే ఆ పాట పాడుతుంటే వీళ్ళు ఏదో డ్యాన్స్ చేయడం, వీళ్ళు కూడా నేర్చుకోవడం చేశారట దొంగ. అయితే ఏం జరిగింది, ఆ ఇంటికి ఆ పాట పాడుతుంటే వాళ్ళ అమ్మ ఇంటికి ఎవరు నేర్పించారంటే మా టీచర్ నేర్పించారు. వాళ్ళని కలెక్టర్ అప్లికేషన్ పెట్టారు. ఇట్లా మా పిల్లలు మత మార్పిడి చేస్తారు, పిల్లలు మత మార్పిడి చేస్తారని చెప్పేసి వాళ్ళు అప్లికేషన్ పెడితే కలెక్టర్ ఎంక్వైరీ చేసింది. చేస్తే ఆ ఫస్ట్ పిల్లలతో చెప్తారా, మా మేడం మమ్మల్ని మత మార్పిడి చెప్పలేదు, మీరు యశ్వ్రభు నమ్ముకొని చెప్పలేదు, ఆ పాడుకోండి నేను కూర్చొని నేర్చుకున్నాం. అయ్యా వాళ్ళు ఏం చెప్పారు, ఆ చిన్న పిల్లలు మత మార్చడానికి లేదు అని రాసిచ్చారు. ఆమె క్రీస్తు ప్రేమ చూపిస్తుంది. ఆమె బర్త్డే ఉంటే అందరికీ చిన్నపిల్లలందరికీ చాక్లెట్లు, ఆ చికెన్ తీసుకొని ఆహారం పెట్టడం. ఏమైనా చేసిన కానీ ఆమె క్రీస్తు ప్రేమ చూపిస్తుందంట, ఆమె మత మార్పిడి చేయడం రాసిచ్చారు సర్టిఫికేట్. హల్లెలూయా. మనం దేవుడి కోసం నిలబడితే దేవుడు మనం వదిలిపెట్టాలా, నష్టం కలిగిస్తాడా? ఒకవేళ నష్టం కలిగినా నీ మేలుకే. ఒకసారి ఒకవేళ దెబ్బలు తిన్నా నీ మేలుకే. దేవుడు పెట్టాలా? మనం లోతైన అనుభవానికి వెళ్ళక ఆ పాత్ర చేయబెట్టాలి, ఇవి మనం ముట్టుకొని ప్రార్థన చేయాలి. ఆ చాలా మంది అయితే నూరు బాట్లు ఆ వాడు ఏదో తీసుకొచ్చుకుంటారు. ఏ కర్మ? నూరు బాట్లు కొనుక్కోవాల్సిన కర్మ, ఖర్చీలు కొనుక్కోవాల్సిన కర్మ. ఆడవిలో క్యాలెండర్ ఇంట్లో పెట్టుకుంటే స్వస్థత వస్తుందా? నువ్వు లోతైన నువ్వు నేర్చుకుంటే నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా. లోతైన అనుభవంలోకి వెళ్తే నీ ద్వారా అద్భుతాలు, ఆశ్చర్యకారాలు జరుగుతాయి. ఈ పిచ్చి జనాలు లోతైన అనుభవంకి వెళ్ళడం నేర్చుకోక అనేక మంది పాస్టర్ల మీద ఆడుకొని వాళ్ళని ధనవంతులు చేస్తూ ఉన్నారు. సంఘాలకు వెళ్ళక వాక్యం వెనక వాక్యం నేర్చుకోక ఆడాడ బెల్లంపల్లి పోయి హైదరాబాద్ పోయి పిచ్చోళ్ళు వాళ్ళని ధనవంతులుగా చేస్తూ ఉన్నారు. వాళ్ళు దోచుకుంటా ఉన్నారు. వాళ్ళు చెప్పరు, రే బాబు మీరు లోతైన అనుభవాలకు వెళ్ళమని వాళ్ళు కూడా చెప్పరు. వస్తున్నారా రండి, ఇస్తున్నారా ఇవ్వండి, మీరు గొర్రెలు. హల్లెలూయా, హల్లెలూయా. మనం లోతైన అనుభవానికి వెళ్ళాలి. అలాంటి అనుభవం లేదు. అందుకే మీరు మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. మోకాళ్ళ మీద కూర్చొని చప్పట్లు కొట్టి ఆరాధన చేయడం ఇంట్లో నేర్చుకోవాలి. అప్పుడేమవుతుందో తెలుసా, మీ ఇంటి చుట్టుపక్కల ఎన్నో వాళ్ళలో దయ్యాలు బారిపోతుంటాయి. మీరు మీ ఇంట్లో కూర్చొని ఆరాధన చేస్తా ప్రార్థన చేస్తూ ఉంటుంటే చీకటి వెళ్ళిపోతుంది, రోగాలు వెళ్ళిపోతాయి. దరిద్రపు దేవతలు ఉంటాయి కొన్ని ఇళ్లలో. ఆశీర్వాదం రానివ్వు, దీవెన రానివ్వు. కొంతమందికి రోగం తర్వాత రోగం, రోగం తర్వాత రోగం. కొంతమందికి అప్పుల తర్వాత అప్పులు, అప్పుల తర్వాత అప్పులు. కొంతమందికి గొడవలు 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 గొడవలు. కొన్ని ఇళ్లలో ఇవి తిష్టేసుకుని ఉంటాయి. ఆ ఇంట్లో మోకాళ్ళ మీద కూర్చొని యేసు రక్తం అని పాట పాడుతూ ఉంటే, అని నామల కన్నా యేసునామం పైనామని పాట పాడుతూ ఆరాధన చేస్తూ ఉంటే, స్తుతిస్తా ఆరాధిస్తా కేకలు వేస్తే భూకంపాలు వస్తాయి. హల్లెలూయా. ఆ ఇంట్లో ఉన్న దయ్యాలు, రోగాలు, శాపాలు పారిపోతాయి. లేముండదు, దయ్యం ఉండదు, దరిద్రం ఉండదు, పేదరికం ఉండదు. ఏది జలజ వాళ్ళు ఆ అమ్మాయి మందిరానికి వచ్చినప్పుడు నేను వెళ్ళాను కదా, ఎంత బీదరికం వాళ్ళు. చిన్న గుడిసెలు మేము వెళ్ళిపో, నాకు తలకు చాలాసార్లు పొడుచుకున్నాం.
ఆ ఇంట్లో ఏముందంటే దరిద్రపు దయ్యాలు ఉంటాయి, బీదరికాన్ని కలుగు చేసే దయ్యాలు ఉంటాయి. ఎంత సంపాదించినా అభివృద్ధిలోకి రారు, అప్పులే, నష్టమే. ఆ అమ్మాయికి ఎట్లా ప్రార్థన చేయాలో నేర్పించినాం. మోకాళ్ళ మీద కూర్చొని గంట తరబడి ప్రార్థన చేసేది, బయటకు వచ్చేది కాదు తలుపు తీసుకొని. సంవత్సరం 2 సంవత్సరాలు తిరగకుండానే గుడిసిపోయి బిల్డింగ్ వచ్చింది. హల్లెలూయా. కొన్ని కుటుంబాల్ని సాతాను అలా బంధించేస్తూ ఉంటుంది. కొంతమందికి పిల్లలు కలగకుండా దయ్యాలు పడతా ఉంటాయి. గర్భం దాల్చిపోవడం, గర్భం దాల్చిన 3 నెలలకి 2 నెలలకి ఫెయిల్ అవుతూ ఉంటాయి. దయ్యాలు ఉన్న వారి మీదకి ఇలా అవుతూ ఉంటాయి. అవి బ్రేక్ అవ్వాలి, అవి వెళ్ళిపోవాలి, అప్పుడు సంతానం కలుగుతుంది. అప్పుడు ఆ దరిద్రం పోతే ఇంట్లో మేలు కలుగుతుంది, గొడవలు ఆగిపోతాయి. మనం లోతైన అనుభవానికి పోవాలి. హల్లెలూయా. లోతైన అనుభవానికి వెళ్తే కొర్నేలి రాత్రంతా ప్రార్థన చేసేవాడు, దినమెల్లా ప్రార్థన చేసేవాడు. లోతైన అనుభవం. హల్లెలూయా. లోతైన అనుభవానికి వెళ్ళే వ్యక్తి దేవదూత కనపడతా ఉన్నాడు దర్శనంలో. కొర్నేలి, నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యాలు దేవుని సన్నిధికి చేరాయి. యొప్పేల పట్టణంలో పేతురున్నాడు, పిలిపించుకొని ప్రార్థన చేయించుకో. ఆయన వచ్చాడు, ప్రార్థన చేశాడు, పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. హల్లెలూయా. అంతకుముందు కేవలము ఉత్త ప్రార్థన చేసేవాడే. ఇప్పుడు దేవుని యొక్క పరిశుద్ధాత్మ మీదకి రాగానే శక్తి పొందుకున్నాడు కొర్నేలి. హల్లెలూయా. కొర్నేలి ఇంటి వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. వాడు బంధువులంతా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారు. దేవుని శక్తిని పొందుకుంటే మన ద్వారా ఏం జరుగుతాయంటే అసాధారణమైన కార్యాలు జరుగుతాయి. చెప్పండి, ఏం జరుగుతాయి? ఉద్యోగాలు ఉంటాయి కదా, అది పోతుంది. సాగు గురించి ఒక టెస్టిమనీ చెప్తా. పిల్లిగా అనుకుంటున్నాయి ఉద్యోగం అనుకుంటూ నెలకి 4 రోజులు చర్చిలో ఉపవాసం చేసేవాడు. హల్లెలూయా. ఉద్యోగం అంతేనా? ఈ ఎదురు రావాల్సింది తర్వాత బాయ్ అట్లా ఉండకూడదు. ఆయన సంవత్సరానికి 4 దినాలు ఉపవాసం ప్రార్థన చేసేవాడు. గ్యాస్ ప్రాబ్లం వచ్చేది. ఒక రోజు అయితే వీటిగా తట్టుకోలేకపోయాడు, డ్రింక్స్ తీసుకెళ్లాల్సి వచ్చింది. ఆయన కంటిన్యూ చేశాడు. దేవుడు అమేజింగ్, అతనికి గవర్నమెంట్ జాబ్, అమేజింగ్, అద్భుతం. లోతైన అనుభవానికి వెళ్తే ఇదిగో అసాధారణమైన అద్భుతాలు చూస్తాం. ఇది జరగదు, ఇది కాదు అనుకున్నాను చూడాలంటే ఏం చేయాలి? ఎస్ఏ గురించి విన్నాం కదా. 4 రోజుల నుంచి రాజుగారు ఆమె పిలవట్లేదు, కానీ యూదులందరినీ చంపాలని తీర్మానం చేయగలదు. రాజుగారు పిలవకుండా ఆయన దగ్గరికి వెళ్ళడానికి పర్మిషన్ లేదు. పోతే వస్తీ జాబ్ పోయినట్టు జాబ్ పోతుంది. జాబే కాదు, రాజుగారు పర్మిషన్ లేకుండా ఆయన రూమ్లోకి వెళ్తే ప్రాణమే పోతుంది. ఆయన పర్సనల్ రూమ్లోకి వెళ్ళాలంటే పర్మిషన్ కావాలా? అపాయింట్మెంట్ లేకుండా పెద్దవాళ్ళు కలవడం కుదురుతుందా? అపాయింట్మెంట్ లేకుండా రాణి కూడా రాజుగారిని కలవడానికి వీలేదు అన్నది మొత్తకైతో. మీరు నా దినము నా కొరకు మీరు ఉపవాసం ప్రార్థన చేయాలి. ఆమె ప్రార్థన చేసి తన సరిహద్దులతోటి తర్వాత 3 దినాల తర్వాత ప్రార్థన చేసిన తర్వాత ఆమె రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె పోషణ పోలేదు, రాణిగా తీసివేయబడలేదు, తన ప్రాణం పోలేదు. పోగా ఏం జరిగిందంటే రాజుగారికి ఆమె మీద దయ కలిగింది. హల్లెలూయా. కనికరం కలిగింది. ఎస్తేరు మీకు ఏం కావాలని అడుగుతా ఉన్నాడు, అపాయింట్మెంట్ లేకుండా వెళ్ళినప్పటికీ. హల్లెలూయా. అవి మనము ఆ 3 దినాలు వాళ్ళు మొత్తకై యూదులు, ఇక్కడ ఎస్తేరు తన ప్రత్యేకతలు ఉపవాసం ప్రార్థన చేస్తే జరిగినటువంటి గొప్ప కార్యం. పాదాలు కొలత సరిపోవయ్యా, మోకాళ్ళ లోతు సరికాదయ్యా. పాదాలు కొలత సరిపోదయ్యా, మోకాళ్ళ లోతు సరికాదయ్యా. Nadi
తన గ్రంథంలో రాస్తూ పాదాల కొలత కాదు, మోకాళ్ళ లోతు కాదు, నడుము లోతు కాదు, మునిగి తేలే అనుభవం కావాలి అన్నాడు. హల్లెలూయా. 47వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం. సంగమా, మీరు కేవలము 10 నిమిషాలు ప్రార్థన, ఒక అధ్యాయం చదువుకుంటాం, 2 రోజులకు ఒకసారి ప్రార్థన చేస్తాం, నెలకు ఒకసారి మందిరానికి వెళ్తాం, ఉపవాస ప్రార్థనలే చేయము, ఇలాంటి స్థితిలో ఉన్నారనుకోండి, మీరు ఏంటి ఈ పొలంలో పనిచేసే పార తెలుసా? గడ్డపార, ఇంకో దాన్ని ఏమంటారు? పార. మీకు నీళ్లు రావాలని చెప్పి గడ్డపార తీసుకెళ్తావి, పారతో నువ్వు తీసుకెళ్ళి నువ్వు ఒక్కదాన్ని చేస్తే వస్తాయా? ఇప్పుడు మా ఇంటి దగ్గర నీళ్ళు లేవు, నేను ఇప్పుడు పెద్దగా తవ్వాలి, నీళ్లు పట్టాలని చెప్పేసి ఒక గడ్డపారకు నువ్వు దవ్వుకుంటా, నువ్వే మట్టి తీసుకుంటే నీళ్ళు వస్తాయా? ఎన్ని రోజులు తవ్వాలా? నీతో అవుతుందా? అసలుకి మురికి నీళ్ళని వస్తాయా? ఎంతమంది ఒకవేళ బావి దవ్వితే ఎన్ని రోజులు పడుతుంది? ఒకవేళ మనుషులు చేయాలి 90 ఫీట్లు, 100 ఫీట్లు, 150 ఫీట్లు, చిన్న విషయం కాదు కదా. మరి ఈరోజు నీ ప్రార్థన ఎట్లుందంటే అట్లున్నది. ఎట్లా? ఓ పార పట్టుకొని గడపార పట్టుకొని నీళ్లు కావాలన్నట్టుగా. అందుకే మన జీవితాల్లో ఏంటంటే అద్భుతాలు చూడలేకపోతున్నాం, మేలులు చూడలేకపోతున్నాం, అసాధారణమైన కార్యాలు చూడలేకపోతున్నాం. యేసయ్య అన్నాడు, నువ్వు ప్రార్థన చేస్తే ఆ కొండ పోతుందంటే మన జీవితంలో అలాంటి అనుభవాలు, కొండ లాంటి ఉన్న సమస్యలు, వ్యాధులు, రోగాలు మన జీవితం ముందు అలా ఉంటున్నాయి. కానీ అవి తొలగిపోవడానికి ఎందుకు తొలగిపోవట్లేదంటే మన భక్తి, మన ప్రార్థన, మన విశ్వాసం అనేది సరిపోవడం లేదు. హల్లెలూయా. అసలు మనసు పెట్టి ప్రార్థన చేయలేం, విరిగినలిగిన హృదయంతో ప్రార్థన చేయలేం, కన్నీటితో ప్రార్థన చేయలేం. నువ్వు ప్రార్థన చేస్తుంటే రోమాలు నిక్కబడవాలి, నువ్వు ప్రార్థన చేస్తుంటే పరిస్థితులు మారిపోవాలి. అలాంటి ప్రార్థన. చర్చ్, సంగమా, దిస్ ఈస్ ద టైమ్ టు గో ఇంటూ డీప్, లోతైన అనుభవానికి వెళ్ళేటువంటి సమయం ఆసన్నమైంది. ప్రభు రాకడ సమీపం ఉన్నది. హల్లెలూయా. మేల్కోండి, కళ్ళు తెరవండి, చురుకైన వారుగా ఉండండి. మీ డివోషన్ మీద టైం స్పెండ్ చేయండి, ప్రార్థన చేయండి, బైబిల్ చదవండి, శ్రద్ధ పెట్టండి, ఆసక్తి కలిగి ఉండండి. ఉపవాస ప్రార్థనకు రండి, వారికి ఒకసారి ఉపవాసం ఉండి, పనికి పోకండి, ఉపవాసం ఉండి ప్రార్థనలో కూర్చోండి. హల్లెలూయా, హల్లెలూయా. నులివెచ్చని స్థితిలో ఉంటున్నాం. కొంతమంది చర్చికి వెళ్ళే వాళ్ళు ఎలా ఉంటారంటే, మనం చూసిన సందర్భాలు ఉన్నాయి. త్రాగుతూ ఉంటారు, ఒక్కపొడు తింటూ ఉంటారు, లోక సంబంధమైన ఆచారాలు, పద్ధతులు, కులము, ఈ హిందూ ఆచారాలు పాటిస్తూ ఉంటారు, యేసు ప్రభువును మొక్కుతూ ఉంటారు. హల్లెలూయా. కొంత ఈ ఆచారాల్లో ఉంటారు. వీళ్ళు ఎవరంటే నిత్యరాజ్యానికి చేరుకోలేదు మీరు. హల్లెలూయా. వినండి, వీళ్ళంతా పరలోకానికి వెళ్ళరు. ఎంతమంది అయితే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో బైబిల్ అంటుంది వారే. ఎంతమంది అయితే వాళ్ళ రక్షణ కొనసాగిస్తారో వారే నిత్యరాజ్యానికి వెళ్ళేది. దయచేసి ఈ యొక్క నులివెత్తల స్థితి భక్తుల నుంచి మీరు బయటకు రండి, ఆ ముసుగులో నుంచి బయటకు రండి. ఉదయాన్నే పనికి వెళ్ళేటువంటి వారు మీరు పొద్దున్నే 5 గంటలకు లేచి, ఎంత చలున్నా ఆ బోలు తోమి త్వరగా వంట చేసి త్వరగా పనికి వెళ్తారు. ముసుగుదని పడుకోరు, సోమరులుగా ఉండరు, ఎంత యాక్టివ్గా పనిచేస్తారు. ఉద్యోగాల కోసం ఎదురు చూసేవాళ్ళు వేకుని 4 గంటలకు లేచి, ఎంత నిద్ర వస్తున్నా తడి నెలతో ఆ తడి చేతులతో మొహం కడుక్కొని గంటలు కష్టపడి చదువుతారు. ఎంత శ్రద్ధ! రాత్రి 12 అయినా చదువుతూ ఉంటారు. ఉద్యోగం కొరకు ఎంత శ్రద్ధ, సంపాదన కొరకు రాత్రంతా పనిచేస్తారు. ఎంత శ్రద్ధ డబ్బుల గురించి. మరి లోతైన అనుభవానికి వెళ్ళడానికి శ్రద్ధ ఏది నీకు? వింటున్నారా? తాత్కాలికమైన డబ్బుల కొరకు శ్రద్ధ చూపిస్తూ ఉన్నారు.
తాత్కాలికమైన ఉద్యోగాలకే శ్రద్ధ చూపిస్తూ ఉన్నారు. నిత్య రాజ్యము, విలువైన ఆశీర్వాదాలు, నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు అధికారం కలిగి ఉంటే, దేవుని శక్తి కలిగి ఉంటే నీకు ఇవి వస్తాయి. మరి దీని విషయంలో ఎందుకు నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు? రక్తస్రావం కలిగిన స్త్రీ గురించి మనం మాట్లాడుతున్నాం. ముగిస్తాం. రక్తస్రావం కలిగిన స్త్రీ ఏం చేసింది? తన దగ్గర ఉన్న డబ్బంతా కూడా వైద్యం కోసం ఖర్చు పెట్టింది కదా. వైద్యం కొరకు తగ్గిందా బాబు? తన ఆస్తి అంతా ఖర్చు పెట్టింది కదా. బాగుపడదా? అది ఎక్కడ బాగుపడది? యేసయ్యను ముట్టితే. హల్లెలూయా. మన జీవితాల్లో అనేకమైనవి డబ్బుతో కానివి, అధికారంతో కానివి, పలుకుబడితో కానివి, రికమెండేషన్తో కానివి, హల్లెలూయా, లోతైన అనుభవం అయితే అవుతుంది. హల్లెలూయా. యేసయ్యతో అవుతుంది. అందుకు మీకు శ్రద్ధ కావాలి. అందుకు లోతైన అనుభవానికి వెళ్ళాలి. సమయం తీసుకోండి. బైబిల్ ముందు పెట్టుకోండి. ప్రార్థనకి సమయం కేటాయించండి. శరీర సంబంధులుగా ఉండకండి, లోక సంబంధులుగా ఉండకండి, నిర్లక్ష్య వైఖరితో ఉండకండి, ఆత్మను అరుపుకోకండి, పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి. శక్తిహీనులుగా, భక్తిహీనులుగా ఎవడన్నా పాస్టర్ గారు పడతాడేమో, నెత్తి మీద చేయి పెట్టించుకుంటే దరిద్రం పోతుందేమో. నాకు తెలిసిన క్రిస్టియన్స్ ఉన్నారు కొంతమంది. ఆ రోడ్డు మీద పోయే ప్రతి పాస్టర్ చెప్తారు, అయ్యా మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయాలి, అయ్యా మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయాలి. ప్రతి కోటి పిలుస్తారు. ఎంతమంది పాస్టర్ ఉంటే అందరూ పిలుస్తారు. వీళ్ళు ప్రార్థన చేసుకోరు. హల్లెలూయా. మీరు ప్రార్థన చేసుకోరు. మీరు దేవుడి మీద ఆధారపడరు. దేవుడు ఒప్పుకుంటాడా? ఎంతనో 100 మంది పాస్టర్ని కొంత ప్రార్థన చేస్తే నువ్వు చేసుకోకుండా దేవుడు అంగీకరిస్తాడా? నేను 100 మంది ప్రార్థన చేస్తే పరలోకానికి ఇస్తాడా నీకు? నువ్వు ప్రార్థన చేసుకోకుండా, నీ మనసు మార్చుకోకుండా, నీ బ్రతుకు మార్చుకోకుండా, నీ పద్ధతులు మార్చుకోకుండా 100 మంది కాదు, ఎంత పెద్ద పాస్టర్ వచ్చి ప్రార్థన చేసినా ఏం కాదు. నీ కూడా మార్పు, నీ బ్రతుకు మార్పు. లోతైన అనుభవానికి వెళ్ళడానికి ఇష్టపడకపోతే, నువ్వు వెళ్ళకపోతే, కూలి పని చేయాలన్నా కష్టపడాలి, ఉద్యోగం రావాలన్నా కష్టపడాలి. దేనికైనా కష్టం అనేది ఏది రాదు కొద్దిగా. హల్లెలూయా. భక్తి విషయంలో వెళితే, లోతైన అనుభవానికి నువ్వు వెళ్ళకపోతే, భక్తి చేయడానికి సమయం తీసుకోకపోతే, శ్రద్ధ వహించకపోతే, నీ జీవితంలో నువ్వు దేవుని అద్భుతాన్ని చూడలేవు. దేవుని అద్భుతాన్ని చూడలేవు. నీ పని కన్నా, నీ తిండి కన్నా, నీ నిద్ర కన్నా, అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది దేవుని సన్నిధి. దేవుని సన్నిధి చాలా ప్రాముఖ్యమైనది. బబులోనికి చెరగా, బానిసలుగా, ఖైదీలుగా కొనపడబడిన వారు ఆ దేశంలో అధిపతులుగా ఏరారు. రాజులకు సలహాదారులుగా మారారు, ప్రధానమంత్రులుగా మారారు, అగ్ని బలాన్ని చల్లార్చారు, సింహాల రోజులు ఊహించారు. హల్లెలూయా. ఎవరండి వీళ్ళంతా? లోతైన అనుభవానికి వెళ్ళిన వారు. ఎజ్రా చాలా భక్తిపరుడు, వాక్యంలో ప్రావీణ్యుడు. కానీ ఎజ్రా మాట వినకుండా రాజు ఏం చేయడు. హల్లెలూయా. ఎజ్రా మాట వినకుండా రాజు ఏం చేయడు. దానియేలు మాట వినకుండా రాజు ఏం చేయడు. ప్రధానమంత్రి మాట వినకుండా రాజు ఏం చేయడు. హల్లెలూయా. నువ్వు ఎక్కడున్నా సరే, నువ్వు భక్తి పరులు అయితే, భక్తి పరురాలు అయితే, నీ మీద పెద్ద పెద్దలు ఉంటే, అయ్యో ఈమె చాలా భక్తి పరురాలు, దేవదూత వలె ఉంది అని చెప్పి నీ మాట గౌరవిస్తారు. వాళ్ళు అంటారు, అమ్మ కనీసం పొత్తిఫోరు ఇంట్లో వేసుకున్నాడు. ఆయన ఆస్తి తాళాలు, బీమ తాళాల నుంచి బాబు ఈశ్వర బాబు ఏమనేది, నువ్వు యథార్థవంతుడుగా ఉన్నావు, నీతిమంతుడుగా ఉన్నావు, నీవు నా ఇంట్లో అడుగు పెట్టిన నాటి నుండి నేను చెప్పును చూసుకున్నాను, నేను వర్ధిల్లుతున్నా, దీవించబడతా ఉన్నా. హల్లెలూయా. యోసేపు లోతైన అనుభవం కలిగిన వ్యక్తి. లాబాను ఇంట్లో యాకోబు అడుగు పెట్టాడు. ఇక లాబానికి ఆశీర్వాదమే ఆశీర్వాదం. గొర్రెలు, ఒంటెలు, మేకలు, గాడిదలు విస్తారంగా పెరుగుతా ఉన్నాయి. ఎవరో? అబ్రహాము సంతానం, వాగ్దాన పుత్రుడు, అభిషిక్తుడు యాకోబు.